ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఏదో చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, కుజుడు దాదాపుగా ఒక 2 నెలల పాటు అంటే జూన్ ఆల్మోస్ట్ అంటే జూన్ 7వ తేదీ నుంచి 6వ తేదీ నైట్ నుంచి జూన్ రాత్రి 10 గంటల ప్రాంతంలో మారుతున్నాడు. అక్కడి నుంచి మనకి జూలై 28వ తేదీ వరకు కూడా సింహరాశిలో కేతుతో కలిసి అగ్నితత్వ రాశుల్లో ఉంటాడు. ఈ అగ్నితత్వ రాశుల్లో ఉన్నప్పుడు మిగతా లగ్నాలు ఏవైతే 12 లగ్నాలు వాళ్ళు ఉంటారో మేషం నుంచి మీనం వరకు, అలాగే లగ్నం తెలియని వారి రాశి వారికి ఏ విషయంలో చాలా బాగుంటుంది, ఏ విషయాల పట్ల వాళ్ళు జాగ్రత్త పడాలి. అయితే ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఈ అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మరొక విషయం ఏంటంటే, ఎఫెక్ట్ ఏవైతే చెప్తున్నానో నేను అవి మీ పర్సనల్ చార్ట్లో కనుక ఆ భావం, అంటే ఉదాహరణకి మేషం వారికి కెరియర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను ఉదాహరణకి. అదేవిధంగా వృశ్చికం వారు ఏదైనా ప్లేస్ చేంజ్ లేదా ఇల్లు అమ్మడం కొనుగోలు చేయడం ఉన్నాయి. అక్కడ మీకు ఏదైనా బ్యాడ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు మీకు పర్టికులర్గా మీ పర్సనల్ చార్ట్లో ఆ పర్టికులర్ భావం కనుక గుడ్ ఎఫెక్ట్ ఇస్తుంటే అది ఏమీ ఇబ్బంది ఉండదు. ఇది చాలా క్లియర్గా అర్థం చేసుకోండి మీ పర్సనల్ చార్ట్లో. అలా చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఎంతసేపు ఇది ఏదో బ్యాడ్ అయిపోతుందేమో అని కాకుండా. సో ఇది చూసుకోండి. మనం ఒక్కొక్క లగ్నం నుంచి మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే 2వ స్థానంలో పర్టికులర్గా మీకు కుజుడు కేతు ఉన్నారు. అంటే ఏమిటి? ధనస్థానము, కుటుంబ స్థానంలో కుజకేతువులు కలుస్తున్నారు. అంటే ఇంట్లో ఉండేటువంటి సిబ్లింగ్స్ ఎవరైనా కానీ కొంచెం దూరంగా వెళ్ళడం, లేదా ఏదో ఒక ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొంత తర్జన భర్జన, కొంత డిస్ప్యూట్స్ రావడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అయితే ఇక్కడ మీరు మరి ఈ కుజకేతువులు ఇక్కడ ఉన్నప్పుడు, ధనస్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే మీరు జాగ్రత్త పడవలసినటువంటిది ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కావచ్చు, ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు కావచ్చు, ఒక వివాహ సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అంశాల్లోని ముఖ్యంగా ఈ కుజకేతువులు ధనస్థానంలో ఉన్నప్పుడు కుజుడు ముఖ్యంగా ల్యాండ్ కారకుడు కాబట్టి, ఈ లగ్నానికి కుజుడు రాజయోగ కారకుడు స్ట్రక్ అయ్యాడు కాబట్టి తాతగారు, తండ్రి గారు ఆస్తి సంబంధించిన విషయంలో ఎక్కడైనా స్ట్రక్ అవ్వబోతున్నామా, ఏదైనా డిస్ప్యూట్స్ రాబోతున్నాయని ముందుగా మీరు తెలుసుకుంటుండాలి. అయితే ఈ కర్కాటక లగ్నానికి ఎప్పుడైనా కుజుడు 2లో ఉన్నప్పుడు రాజయోగ కారకుడు కాబట్టి అప్పు మూలంగా డబ్బులు ఇప్పిస్తాడు. అంటే లోన్స్ కోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారనుకోండి మీరు, ఖచ్చితంగా ఇప్పుడు ఉండేటువంటి కాంబినేషన్ లోన్స్ రావడానికి విచిత్రంగా ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం. ఏమంటే మేము ఎన్నో బ్యాంకులు ట్రై చేసాం, అసలు ర్యాండమ్గా ఏదో రాదు అనుకుని ట్రై చేశాను కానీ వచ్చిందండి లోన్ అంటూ ఉంటాం. అదేమిటి అలా ఎలా వచ్చిందంటే, ఏమో వాళ్ళు ఏదో చూశారు, ఇచ్చేసారండి, ఫలానా ఇంత శాంక్షన్ అయింది, అమ్మాయి నాకు కొంచెం రిలీఫ్గా ఉంది అప్పుడు అంటూ ఉంటాం. అలా ఏంటంటే పర్టికులర్గా ఈ యొక్క కాంబినేషన్ ఇటువంటి ఫలితాలను ఇస్తుంది. కొంచెం లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, తీర్థయాత్రలు ఇట్లాంటివి చేసేటప్పుడు. అయితే మీరు మాత్రం లైఫ్ లాంగ్ చేసుకోవాల్సినటువంటి దేవతా ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఈ కుజుడు మేషం నుంచి సింహరాశిలోకి ఎంటర్ అయ్యి కేతుతో కలుస్తున్నందుకు దేశకాల పరిస్థితుల్లో కూడా చాలా మార్పులు ఉంటాయి. ఏమిటవి? సర్వసాధారణంగానే మనం చూసాం, ఎప్పుడైతే మనకి కుజుడు నీచ రాశిలో ఉన్నాడో పెహల్గామ్ అటాక్ కానివ్వండి, దాని తర్వాత మన వాళ్ళు ఆ యొక్క శిబిరాలని నాశనం చేయడం కానివ్వండి, ఇవన్నీ మనం ఒక 50 రోజుల క్రితమే ఇలాంటి అటాక్స్ జరుగుతాయనేటువంటిది అమ్మవారి అనుగ్రహం వల్ల మనం ప్రిడిక్ట్ చేసుకోగలిగాం. అయితే ఇక్కడ ఏంటంటే, మరి ఈ కుజుడు కేతుతో కలిసినందుకు, కేతు అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాలు గుర్తుపెట్టుకోండి. కేతు ఈ స్పిరిచువల్ పాయింట్స్, అది అగ్నితత్వ రాశి కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఈ కేతుతో కుజుడు కలిసి ఉన్నంత కాలము, ఇంకా అంతకంటే ముందుగా కూడా, ఎందుకంటే మనకి దేశకాల పరిస్థితుల్లో చెప్పేటువంటివన్నీ కూడా ఈ ఆయన నిరాయన అని ఉంటుంది.
సాయన నిరాయన అని ఉంటుంది. అంటే మనం ఏ ఆయనం వాడతాము, నిరాయన పద్ధతి వాడతామా సాయన పద్ధతి వాడతామా అనే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ ఆయనము సాయన పద్ధతి పరంగా తీసుకుంటే కుజుడు ఇంకా ముందుగానే ఎంటర్ అయిపోతాడు. కాబట్టి మనకి జనరల్గా మారేదానికంటే కూడా మే లాస్ట్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ నుంచే కొంచెం ఒక 2 నెలలు 3 నెలల పాటు దాదాపుగా ఈ ప్రార్థనా మందిరాలు ఏవైతే ఉంటాయో, హిందువులు కావచ్చు, మన సిక్కులు కావచ్చు, ఇటువంటి ప్రత్యేకంగా స్పిరిచువల్ రిలేటెడ్ మనకు అమర్నాథ్ యాత్ర, నెక్స్ట్ ఇప్పుడు మనకు పుష్కరాలు వస్తున్నాయి, పుష్కరాలు రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని ఎనీ ఆధ్యాత్మిక, ముఖ్యంగా హిందూ సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో, హిందువులు కావచ్చు, ఎనీ వాళ్ళు కావచ్చు, ఆ యొక్క ప్లేసెస్లో కొన్ని అటాక్స్ లాంటివి ఉన్నాయి. కాబట్టి వెళ్ళే వాళ్ళు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. మన గవర్నమెంట్ కూడా అక్కడ పర్టికులర్గా కొన్ని కట్టుదిట్టాలు ఏర్పాటు చేయాలి. ఇది గోచారంలో జరిగేటువంటి అంశాలు. అలాగే ఏదైనా కొన్ని పార్టీల్లో ఉండే వాళ్ళకి కొంత చీలికలు, ఎందుకంటే గవర్నమెంట్ని ఫామ్ చేసేది, గవర్నమెంట్ రిలేటెడ్ అంతా కూడా రవి సంబంధంగా, రవి రాశిలో కేతు ఉన్నది చెప్తుంది. దాంతోపాటు కుజుడు వచ్చాడు కాబట్టి కొంచెం అది గవర్నమెంట్లో ఉండేవాళ్ళు, సీఎంలు, పిఎంలు, గవర్నమెంట్ రంగాల్లో ఉండేవాళ్ళు, ఒక పెద్ద స్థాయిలో ఉండేటువంటి వారికి కూడా కొంత జాగ్రత్తగా ఉండాలనేది చాలా స్పష్టంగా చూపిస్తుంది. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, అంతేగాని ఎవరిని భయపెట్టడం కాదు నా ఉద్దేశం. జాగ్రత్త పడాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్తున్న అంశం. అయితే ఇక్కడ మరి దీని నుంచి ఎలా బయటపడడం, ఎందుకంటే సామాన్య ప్రజల కోసం మనం చెప్తున్నాం ప్రతిదీ కూడా. మరి అవునండి, మరి మనం ప్రార్థనా మందిరానికి వెళ్తుంటాము, టెంపుల్స్కి వెళ్తుంటాము, క్షేత్రాలకు వెళ్తుంటాము, అమరనాథ యాత్ర మనకు ప్రారంభం కాబోతుంది, ఇవన్నీ ఏమిటి అన్నప్పుడు ఇవన్నీ కూడా పర్టికులర్గా ఇది ఒకటే కాకుండా కొద్దిగా ఈ 2.5 సంవత్సరాలు కూడా శని ఎప్పుడైతే మీన రాశిలో ఉంటున్నాడో ఇది కొన్ని దేశాలకి ఆర్థికమైనటువంటి మాన్యాన్ని తెచ్చిపెడుతుంది. కొన్ని ఇప్పుడు మనకి మొన్న జరిగిన అటాక్ ఇట్లాంటి వాటిల్లో పర్టికులర్గా ఏంటంటే కొన్ని దేశాలు వాళ్ళ స్వయంకృపాపరాధం వల్ల కూడా కొంత నష్టపోతారు. వాళ్ళు తయారు చేసుకున్న కొన్ని సంబంధించిన బాంబుల వల్ల కావచ్చు, ఏదైనా అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఎవరికైనా సరే ముఖ్యంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే కాస్త బయటకు వెళ్ళే ముందు ముఖ్యంగా గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, కాలభైరవుణ్ణి తలుచుకోండి. ఓం గణాధిపతయే నమః, ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః, ఓం కాలభైరవాయ నమః అనుకోండి. మరొక విషయం ఏంటంటే ఈ కుజుడు కేతువు కలిసి ఉన్నంతకాలం ఎవరైనా ఇప్పుడు జనరల్ పీపుల్ కనుక సంతానం కోసం చేసే ప్రయత్నం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది న్యాచురల్ 5th హౌస్. చాలామందికి పాపం సంతానం ఉండదు, ఏమంటే మేము పలానా ఐయుఐ కానీ ఐవీఎఫ్ చేయించుకుందాం అనుకుంటున్నాం, ఈజ్ ఇట్ రైట్ టైం అని అంటే న్యాచురల్గా 5th హౌస్ సింహరాశి. సంతానం మీరు గమనించండి, ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా సింహరాశి పాడైంది అనుకోండి వాళ్ళకి పర్టికులర్గా, అది కూడా పనిగట్టుకొని 5th హౌస్ అయింది అంటే ఏ మేషలగ్నం అయింది, అప్పుడు ఏమవుతుందంటే లేదా 5th పోర్ట్ఫోలియో అక్కడ పడి అక్కడ పాపగ్రహాలు ఉన్నాయి, పాపం వాళ్ళు ఆ సమయంలో చేసే ప్రయత్నం సఫలీకృతం అవ్వదు. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే మనకి పర్టికులర్గా జూలై 28వ తేదీ నుంచి కాలసర్ప యోగం నుంచి కుజుడు బయటకు వస్తున్నాడు. సో ఎప్పుడైతే కుజుడు బయటకు వస్తాడో కాలసర్ప యోగం కూడా పోతుంది. ఇంకొక విషయం ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను, కాలసర్ప యోగాన్ని లేదా దోషాన్ని అనుకోండి మీ పర్సనల్ చార్ట్లో చూసుకోకండి. ఇదంతా దేశము కాలము సంబంధించినవి చెప్పాలి. సునామీలు వస్తాయని, భూకంపాలు వస్తాయి, అందుకే చూడండి అంత భూకంపాలు రావడం జరిగింది రకరకాల ప్రదేశాల్లో. అలాగే యుద్ధ సంబంధించిన ప్రభావం జరిగింది, ఎందుకంటే కుజుడు నీచంలో ఉండడం వల్ల. అందుకని అనవసరంగా కాలసర్ప యోగం ఉందని భయపడకండి. నేను మీకు గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, మరలి ఇంకోసారి గుర్తు చేస్తున్నాను మీకు ధైర్యంగా ఉండడం కోసం. పర్టికులర్గా ఇక్కడ 180 మంది దేశాల ప్రజలకి, 180 మంది దేశాల్లో ఉండేటువంటి ప్రజల్ని పాలించేటువంటి ప్రెసిడెంట్లకి కాలసర్ప దోషం ఉంది. మీకు కావాలంటే నేను మీకు ఒకసారి 180 దేశాల యొక్క వాళ్ళకి చూపిస్తాను. అంత దాకేందుకు మీరు ఎనీ నెట్లో కొట్టి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు తీసుకుంటే కాలసర్ప యోగంలోనే ఉంటాయి వాళ్ళ జాతకాలన్నీ కూడా. మ్యాక్సిమం 90% ఆఫ్ జాతకాలు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాలసర్ప దోషం కేవలం కాలానికి సంబంధించిందే కానీ జన్మజాతకానికి కాదు. మరి జన్మజాతకానికి ఇబ్బంది పెట్టేటట్టయితే అంత పెద్ద ప్రెసిడెంట్ ఎట్లా అయ్యారు, సీఎం ఎలా అయ్యారు, పిఎం ఎలా అయ్యారు అని అర్థం చేసుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఉంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
ఈ కుజకేతువుల యొక్క ప్రభావం మీకు పూర్తిగా తగ్గాలంటే సూర్య భగవాను చూస్తూ అర్ఘ్యం వదలండి. అందులోనే గణపతిని స్కందుని చూసుకోండి. నవగ్రహాల్లో కేతు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. కాలభైరవ అష్టకం చేసుకోండి. గోవులకి క్యారెట్స్ గ్రాసము తినిపించండి. అన్ని విధాలా బాగుంటుంది. అందరూ బాగుండాలని మరోసారి అమ్మవారిని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.